వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. లేడీ అఘోరి వర్షిని సంచలన ప్రకటన చేశారు. తమ గురించి ఇక ప్రచారం ఆపాలని, మమ్మల్ని ఇలా బతకనివ్వండి అని, లేనిచో ఇద్దరు కలిసి ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటామని సెల్ఫీ వీడియో ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల వర్షిని అఘోరి పెళ్లి చేసుకున్న దానిపై పెద్ద దుర్మారమే నడుస్తోంది. దీంతో వర్షిని కుటుంబ సభ్యులు, సాధువులు, ట్రాన్స్జెండర్లు, అఘోరి మొదటి భార్య అందరూ కలిసి వరుసగా కేసులు పెట్టారు. దీంతో లేడీ అఘోరి వర్షిని దంపతుల్ని అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అఘోరి వర్షిని సెల్ఫీ వీడియో చేస్తూ సంచలన ప్రకటన చేశారు. తమ జోలికి ఎవరైనా వస్తే ఆత్మహత్య చేసుకుంటామని ప్రకటన చేశారు. తమపై ట్రోలింగ్ ఆపకపోతే కారులోనే పెట్రోల్ పోసి సూసైడ్ చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇకపైన ఏపీకి, తెలంగాణకి అసలు రాబోమని, తాము కేదార్నాథ్ వెళ్లిపోతామని స్పష్టం చేశారు. జీవితాంతం అక్కడే ఉంటామని కూడా క్లారిటీ ఇచ్చారు. తమ బతుకు తాము బతుకుతామని, ఎవరైనా తమ జోలికి వస్తే ఆత్మహత్య చేసుకోవటం గ్యారంటీ అంటూ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. హరర్ మహాదేవ్ ఎంతో మంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతో మంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి, కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా? అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ, మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము, రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మాత్రమే కావాలి అంటే ప్రజలకు కానీ, ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు. ఇప్పుడు మేము ఎప్పుడైతే పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. మీకు మా ప్రాణం పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది. ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా, మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు మీరు? ఇంకా మోకిరాబాద్లో కేసు అంటారా? ఆమె పెట్టింది చెల్లదు. ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది. ఇంకా మొదటి భార్య అంటారా? అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి. అర్థమై ఉంటుందేమో అనుకుంటున్నాము. అది టోటలీ ఫేక్, 100% ఫేక్. రుజువులు లేనిదే ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది? అందుకే చెప్తున్నాం, మమ్మల్ని మాలాగా బతకనివ్వండి. మేము చాలా బాగున్నాము, ఆనందంగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. మా వల్ల మీకు ఎలాంటివి రాదు. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోము. మాకు అవసరం లేదు కూడా.